ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. ఆరోగ్యాలు బాగున్నాయా? పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? ఆర్థికంగా చాలా బాధ అనిపిస్తుందా? తప్పకుండా దేవుడు ఎక్కడ మనం కన్నీరు కారుస్తామో అక్కడ అద్భుతమైన ఆనంద బాష్పాలు కార్చే రోజు ఒకటి వస్తుంది. మనందరికి అనుభవాలే, మాకు అనుభవమే, అలాంటిది మీకు కూడా అనుభవాలే. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో అద్భుతమైన కార్యం ప్రభు నా జీవితంలో చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోకి వెళ్ళిపోదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 1-2 ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరములు వాడే యెరూషలేములో 14 సంవత్సరం లేలెను. అతడు తన పితడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించలేదు. అతడు దేవుని దృష్టిలో యథార్థంగా ప్రవర్తించలేదంట. దావీదు యథార్థంగా పరిపాలన చేశాడు, ప్రవర్తించాడు. తన యథార్థతను బట్టి అంతకంతకు వర్ధిల్లేటట్టుగా దేవుడు దావీదును చేశాడు. మనందరికీ తెలుసు. అయితే ఈ యొక్క ఆహాజు ఏంటంటే మంచిగా 14 సంవత్సరాలు చేశాడు, కానీ ఒక్క సంవత్సరంలో కూడా ఆయనలో మార్పు రాలేదు కదా. మార్పు రాకపోవడం వలన దావీదులాగా యథార్థం లేకోకుండా, యథార్థ ప్రవర్తన లేకోకుండా అతడు ఏలు రాజుల మార్గములందు నడిచి జనుల దేవతలను పోత విగ్రహములను చేయించెను. యథార్థంగా లేకోకుండా, దేవుణ్ణి ఆశ్రయించుకోకుండా అనేకమైనటువంటి వాటిని పూజిస్తూ అనేకమైనటువంటి అంటే దేవునికి ఆయస్కరమైన పనులు చేస్తూ వచ్చాడు. దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదండి. నిజమే. ఎందుకంటే అది దావీదు వంశం నుంచి వచ్చింది కాబట్టి దేవుడు ఊరుకోడు. అందుకనే ఆయనకి అపజయం ఎక్కడ తెలుసా? దేవుడు అందుకే అంటాడు, యథార్థంగా ప్రవర్తించిన వాడు ఎట్లా వర్ధిల్లుతాడో, యథార్థం వదిలిపెట్టి దేవుని మాట వినుకోకుండా, దేవుని చిత్తం చేయకోకుండా, ఎలాంటి వాళ్ళ సొంత ఆలోచన, సొంత చిత్తం, సొంత బాగోల కొరకు, ఎలా పదవి ఉంది కదా, నాకు అన్నీ ఉన్నాయి కదా, నేను రాజును కదా, నాకు పదవి ఉంది కదా, నేనేమైనా చేసుకోగలను అని ఒకవేళ ఆయన అనుకున్నాడు, నాకేం తిరుగులేదు, నన్ను ఎవ్వరు ఓడించలేరు అనేసి ఆయన అనుకుని ఆయన ఏం చేస్తే ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నాడు. అయితే చూడండి, దేవుడు అద్భుతమైన కార్యం చేసేవాడు. ఎవరు యథార్థంగా లేరు, ఎవరి గర్వాన్ని ఎక్కడ ఎవరిని తగ్గించాలో ఆయనకు బాగా తెలుసు. అదే అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చూడండి. అందుచేత అతన్ని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించాను. సిరియనులు అతన్ని ఓడించి అతని జనులందరిలో చాలా మందిని చెరపెట్టుకొని దమస్సునకు తీసుకొని పోయారు. అతడు ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగించబడెను. ఆ రాజు అతన్ని లెస్గా ఓడించాను. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడేం యథార్థత లేకోకుండా ఆయన ఇష్టానుసారంగా చేసి బట్టి ఇక్కడ దేవుడు చూడండి చక్కగా చెప్పాడు కదా. ఆయన అందుచేత అతన్ని దేవుడైన యెహోవా రాజు చేతికి అప్పగించాడట. దేవునికి స్తోత్రం. అక్కడ చిత్తుగా ఓడిపోవటమే కాదు, ఆయన ఎవరు నా బలం అనుకున్నాడు, ఎవరు వీళ్ళని బట్టి నాకు ధైర్యం అనుకున్నాడు, వీళ్ళు ఎవరైతే నాకు సహాయం చేస్తారు, వీళ్ళున్నారు నాకేంటి అని విర్రవీగాడు. వాళ్ళను కూడా సిరియా రాజు చేతికి అప్పగించి, ఈయన కూడా అప్పగించి అతన్ని లెస్గా అంటే ఏంటంట, మళ్ళీ జీవితంలో తిరిగి లేకపోకుండా దేవుడు ఓడించేశాడు. ఎంత అద్భుతమైన కార్యం కదండి. అందుకే అంటాడు దేవుడు, మనం ఎప్పుడు అనుకుంటాం ప్రభా వీళ్ళు బాగా చెలరేగుతున్నారు అది అనుకుంటాం, కానీ దేవుడు ఓటమి అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. అందుకనే మనం ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, కలవరపడకు, నీ యథార్థత నీకు ఎప్పుడు ముందు నడుస్తుంది. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే మనకు ఓటమే కానీ జయం కాదు. అందుకని నువ్వు దేవుని మాట వింటూ దేవుని చిత్తం నెరవేరుస్తూ యథార్థంగా ప్రవర్తించినడలా గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం ప్రభు చేతిలో ఉండి ఆయన దీవెన పొందుకోబోతున్నావు. అందుకని మనం దేవుని చేతిలోనే ఉండాలి. ఏ శత్రువు చేతికి అప్పగించబడద్దు, ఏ శోధకుడి చేతికి మనం అప్పగించుకోకుండా దేవుని చేతిలో ఉన్నట్టయితే అద్భుతమైన ఆశీర్వాదాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ఈ ఉదయకాలం ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించండి. మంచి ఆరోగ్యంనిచ్చి నాయన యేసయ్య పుట్టినరోజు వివాహదినం చేసుకున్న ప్రతి బిడ్డ మీద నీ కృప ఈ రోజంతా తోడయుండి నడిపించమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.